ఇక్కడ పరమేశ్వరుణ్ణి దర్శించుకుంటే జంతువు రూపంలో మళ్లీ జన్ముండదట. ప్రపంచంలో ఎక్కడా లేని అత్యంత అరుదైన శివాలయం గర్భగుడిలో పంచముఖ శివలింగ రూపంలో పశుపతినాథునిగా పరమేశ్వరుడు దర్శనమిచ్చేటువంటి అద్భుతమైన ఆలయం. నేపాల్ రాజధాని ఖాట్మండులోని పశుపతినాథుని ఆలయం. 84 లక్షల జన్మలలో సంచరించిన తరువాత గానీ మళ్లీ మానవ జన్మ లభించదు అనేటువంటి నమ్మకం ప్రకారం పశుపతినాథునిగా దర్శించుకుంటే మనిషి మోక్షాన్ని పొందుతాడు అనేది భక్తులందరి విశ్వాసం. అయితే అందుకు భక్తులు పరమేశ్వరుని దర్శనానికి ముందు అత్యంత అద్భుతమైనటువంటి నంది దర్శనం అక్కడ చేసుకోకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలి అంటారు. గో ఇతిహాసం ప్రకారము ఒకప్పుడు పరమేశ్వరుడు జింక రూపంలో భాగవతి తీరాన విహరిస్తూ ఉండగా దేవతలు ఆ జింక కొమ్ము పట్టుకున్నారట. అప్పుడది విరిగిపోగా అక్కడే పూడ్చిపెట్టారట. ఆ తర్వాత కాలంలో ఆ కొమ్ము లింగ రూపంలోకి రూపాంతరం చెంది ఒక గోవు కారణంగా శివలింగంగా బయల్పడింది అంటారు. అదే నేడు మనమందరం చూస్తున్నటువంటి పశుపతినాథుని యొక్క లింగం. ఇంకా ఎన్నో కథనాలు ఈ ఆలయానికి సంబంధించి పశుపతినాథునికి సంబంధించి ప్రచారంలో ఉన్నాయి. అయితే మూల విరాట్టు పశుపతినాథుని 4 అర్చకులు మాత్రమే స్పృశించేటువంటి అధికారం ఉన్న అత్యంత అరుదైన ఆలయమే పశుపతినాథుని యొక్క ఆలయం. కేవలం హిందువులకు మాత్రమే ప్రవేశం ఉండేటువంటి పశుపతినాథుని ఆలయంలోకి అడుగు పెడుతుండగా బంగారపు తాపడంతో దర్శనమిచ్చేటువంటి ఎత్తైన నంది విగ్రహం చూపరులను భక్తి పారవశ్యంలో ముంచెత్తుతుంది. ఇక రాత్రైతే చాలు ఆలయ పగోడ బంగారపు వెండి కాంతులలో దేదీప్యమానంగా వెలుగొందుతూ దర్శనమిస్తుంది.